తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపారని చెప్పి మేము ఎక్కడా కూడా దాన్ని రాజకీయం చేయాలి. ఇది వ్యక్తుల మధ్య అక్కడ ఉన్నటువంటి క్షణికావేశంలో జరిగినటువంటి సంఘటనలు తీసుకొని వచ్చి ఇదేదో రాజకీయ హత్యలు గాను తర్వాత కక్ష సాధింపు గాను అనేటువంటి భావన సరైనది కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గాని ప్రభుత్వం గాని ఆ విధమైన ఆలోచనలు లేరు. అందరు కూడా నాయకులు కూడా మీరు ప్రజా ప్రభుత్వంగా ప్రజల పక్షాన ఉండండి, ఈ వర్గ కక్షలకు దూరంగా ఉండండి, ముఠా కక్షల్ని పెంచొద్దండి అనే భావనతో ఆదేశాలు ఇచ్చారు. అధికారులు కూడా స్వేచ్ఛనిచ్చారు. పోలీసు అధికారులు కూడా గతంలో అయితే మీ చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళు, మీ చట్టాన్ని మీ చేతుల్లోకి ఇచ్చినటువంటి వాళ్ళు, ఆ తర్వాత అలాంటి అధికారులను పెట్టుకొని ఏకపక్షంగా మీరు ఉక్కుపాదంతో ప్రతిపక్షాలను అణచివేయడం. ముఖ్యమంత్రి గారు మడకసరకు వస్తే ఒక కమ్యూనిస్టు పార్టీ వాళ్ళని సిపిఎం వాళ్ళని అరెస్ట్ చేస్తే ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు లోకేష్ బాబు స్వయంగా ట్వీట్ చేశాడు, క్షమించండి, ఇది భవిష్యత్తులో ఈ విధంగా జరగదు, ప్రజాస్వామ్యం బద్దంగా ఎవరైనా అడగడానికి స్వేచ్ఛనివ్వాలి, ఇది పోలీసులు అలవాటు ప్రకారం గతంలో అలవాటు ప్రకారం చేశారని చెప్పినటువంటి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైనా ఉందా?